2023 జనవరి 15వ తారీఖున మనకు మకర సంక్రాంతి రానుంది. ఈ సంక్రాంతి అంటే మన తెలుగు ప్రజలకి ఎంతగానో ఇష్టం. ఈ మకర సంక్రాంతి రోజున మనం ఎన్నో రకాల పిండి వంటలు చేసుకుంటాము. ఇంకా ఇంటిల్లిపాదంతా కూడా ఇంట్లోనే ఉండి పండగని ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇక చిన్నపిల్లలైతే గాలిపటాలు ఎగరేస్తూ ఎంతో ఆనందంగా గడిపేస్తూ ఉంటారు ఈ సంక్రాంతి రోజు. ఇక పూర్వకాలంలో మన పెద్దవాళ్ళంతా కూడా ఈ పండగని 33 రోజులు జరుపుకునేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా, కాలానికి అనుగుణంగా మారి ఈ పండగని 3 రోజులు మాత్రమే జరుపుకుంటూ ఉన్నాము. అందులో కనుమ, భోగి, మకర సంక్రాంతి పండుగలను జరుపుకుంటూ ఉన్నాము. పండగ రోజున ముఖ్యంగా మనం కల్లాపి చల్లి, ఆవు పేడతో కల్లాపి చల్లి ఇంటి ముందు ముగ్గులను పెట్టి అందులో రంగురంగుల ముగ్గులను కూడా నింపుతూ ఉన్నాము. అలా చేసిన తర్వాత ఇంటి ముందు ఆవు పేడతో గొబ్బెమ్మలను చేసి అందులో నవధాన్యాలను కలిపి పసుపు మరియు కొంచెం కుంకుమను కూడా అక్కడ వేస్తాము. ఎందుకంటే లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి. ఇక అలా వేసిన తర్వాత ముగ్గులోనే కుండలో పాలను పొంగిస్తూ ఉంటాము. ఇక మన అందరికీ తెలిసిందే పాలను పొంగిస్తే మనకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది. పాలను పొంగిస్తే గనక అమ్మవారు మన ఇంట్లోకి వస్తారు అని. ఇక పాలు ఇంట్లో పొంగితే కూడా ఆ ఇల్లు ఎప్పుడు కూడా ధనానికి, ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది అని, ఆ ఇంట్లో ఎప్పుడు కూడా సిరి సంపదలకు లోటు ఉండదు అని మనం నమ్ముతూ ఉంటాము. అందువల్ల ఈ సంక్రాంతి రోజు కూడా తప్పకుండా మనం వేసిన ముగ్గులలో చిన్న కుండలోనైనా పాలని పొంగిస్తూ ఉంటాము. ఇక ఆ రోజు గోమాతకి ఏదైనా తప్పకుండా ఆహారంగా పెడుతూ ఉంటాము. ముఖ్యంగా స్వీట్తో చేసిన పదార్థాలను కానీ, లేదంటే స్వీటుని కలిపి గోధుమ పిండిని కానీ పెట్టడం జరుగుతుంది. ఇక ఆవుకి ఏదో ఒక మేతని తప్పకుండా పెడుతూ ఉంటాము. అది తోటకూర లేదా పాలకూర వంటి ఆహార పదార్థాలను ఆవుకి కూడా పెడుతూ ఉంటాము. ఎందుకంటే ఈ ఆవుని మన హిందూ సాంప్రదాయంలో సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము. కాబట్టి ఈ ఆవుకి మనం ఆ రోజు తప్పకుండా ఏదైనా కొంచెమైనా సరే ఆహార పదార్థాలను పెడుతూ ఉంటాము. ఇంకా పెట్టాలి కూడా. అలానే ఈ సంక్రాంతి ఎంతో ప్రాముఖ్యత కలిగిన సంక్రాంతి ఈరోజు. ఎందుకు అనంటే భగీరథుడు గంగాదేవిని భూలోకాన్ని తీసుకువచ్చిన సాగరులకు పాప విముక్తి కలిగింది ఈ రోజునే అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ సంక్రాంతికి అంతటి ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా మకర సంక్రమణం అంటే, మకర సంక్రమణం అనగా పాతది వెళ్ళిపోయి కొత్తది రావడం అని అర్థం. అంటే మన జీవితాల్లోకి ఇంకా కొత్త వాటిని ఆహ్వానించడం అని అర్థం. ఇక ఈ పర్వదినాన విష్ణుమూర్తిని ఎక్కువగా పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. ఈ సంక్రాంతి సమయంలో విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక అంతేకాకుండా సూర్యభగవానుడిని కూడా ఎక్కువగా పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అని అంటున్నారు మన శాస్త్రంలో. అయితే ఈ సంక్రాంతి సమయంలో సత్యనారాయణ వ్రతం కానీ, సూర్యనారాయణ వ్రతం కానీ చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది అంటున్నారు. మనం సహజంగా ఎప్పుడు చేసే వ్రతానికన్నా ఆ రోజు గనుక వ్రతం చేస్తే రెట్టింపు ఫలితం పొందుతారు అని మన శాస్త్రంలో తెలుపబడింది. ఇక ఈ వ్రత సమయం మాత్రం 7:30 నుండి 9 లోపు జరిగిపోవాలి. అప్పుడే ఈ వ్రతానికి అత్యద్భుతమైన శక్తులు కలిగి మీ జీవితంలో రాజయోగం కలుగుతుంది. మీరు అనుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని అయితే మీరు చూస్తారు. ఇక ఈ సంక్రాంతి రోజు ముఖ్యంగా మన ఇళ్లలో పొలాలు కోతలు అయిపోయి కొత్త వడ్లు ఇంటికి వచ్చిన సందర్భంలో ఈ సంక్రాంతి పండుగను ఇంకా ఘనంగా జరుపుకుంటారు. ఇక కొత్త పంట చేతికి రాగానే రైతు యొక్క ఆనందం అంతా కూడా ఈ సంక్రాంతి పండుగలోనే చూపిస్తారు. కాబట్టి ఈ సంక్రాంతికి ఇంకా అద్భుతమైన పర్వదినంగా నిలిచింది. ఇక శ్రీమన్నారాయణుని ప్రత్యక్ష రూపం సూర్యభగవానుడు. అందుకని ఈ సంక్రాంతి రోజున ప్రొద్దున్నే లేచి తలంటు స్నానం చేసి కొత్త దుస్తులను ధరించి ఆ సూర్యభగవానుణ్ణి ఆరాధించాలి. ఇక ఆదిత్య హృదయం కూడా చదువుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఆ శ్రీమన్నారాయణుని మరియు ఈ సూర్యభగవానుని యొక్క ఆశీస్సులు మీ పైన ఉంటాయి. మీరు ఏ కోరిక కోరినా కూడా అవన్నీ తప్పకుండా నెరవేరుతాయి. అంతేకాకుండా ఈ సంక్రాంతి రోజున మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కూడా మీరు తీసుకోవాలి. అందువల్ల మీకు ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. ఇక అంతేకాకుండా ఈ సంక్రాంతి రోజున కొన్ని దాన ధర్మాలు చేస్తే కనుక మీకు కోటి జన్మల పుణ్యఫలం అయితే మీకు
దక్కుతుంది. కాబట్టి సంక్రాంతి రోజున తప్పకుండా గుర్తుపెట్టుకొని మరియు ఈ దానాల్లో మీకు ఏ దానం వీలైనా సరే ఖచ్చితంగా దానం చేయడానికి మాత్రం ప్రయత్నించండి. ఎందుకంటే ఈరోజు మీరు చేసే దానం మరియు ఏ సంక్రాంతికైనా ఆ పుణ్యం అలాగే ఉంటుంది. మీరు ఒక్కసారి ఇలా చేస్తే సరిపోతుంది. మీకు ప్రతి సంవత్సరం పుణ్య ఫలమైతే దక్కుతుంది. కాబట్టి చేయడానికి ప్రయత్నించండి. ఇక అంతేకాకుండా ఈ సంక్రాంతి రోజున మీరు పితృదేవతలకి గనుక దానం చేసినట్టు అయితే వారి ఆశీస్సులు పొంది ఆ కుటుంబం అంతా కూడా ఎల్లప్పుడూ ఆనందంగా గడిపిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా సంక్రాంతి రోజున మనం పితృదేవతలకి కూడా పూజలు చేస్తూ ఉంటాము వారి యొక్క ఆశీస్సులు పొందడానికి కోసమని. అయితే ఇలా చేసినట్టు అయితే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ధన నష్టం ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇక ఆ కుటుంబం ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా అంటే మీ పితృదేవతలకి కూడా దానం చేయండి. అయితే మీరు చేయవలసిన దానం ఏంటి అంటే బూడిద గుమ్మడికాయ కావచ్చు, లేదంటే బంగారం వీలైన వారు కొంచెం బంగారాన్ని కూడా దానం చేయవచ్చు. ఇంకా ఉప్పు, పప్పు, భూదానం, అన్నదానం వంటివి ఇలాంటి సందర్భంలో ఇలాంటి పర్వదినం రోజున గనుక చేసినట్టు అయితే మీకు ఎల్లప్పుడూ కూడా ఆ సూర్య భగవానుని యొక్క ఆశీర్వాదాలతో పాటు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలిగి మీరు కోటి జన్మల పుణ్యాన్ని మూటగట్టుకొని మీరు ధనవంతులు, ఐశ్వర్యవంతులుగా అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఆ సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు ఉంటాయి. మీరు ఈ సమయంలో సూర్య భగవానుని ఎక్కువగా పూజించడం వల్ల ఆ తదాస్తు దేవతలు మీ కోరికను తప్పకుండా తీర్చుతాయి. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే గనుక తప్పకుండా నేను చెప్పినట్టుగా సూర్య భగవానుని ఇలా పూజించండి. తరువాత ఒక బూడిద గుమ్మడికాయను మీరు దానం ఇచ్చినట్టు అయితే కూడా చాలా మంచి ఫలితాలు చూస్తారు. కాబట్టి మీకు వీలైతే కనుక తప్పకుండా ఒక్క గుమ్మడికాయనైనా సరే ఎవరైనా పేదవారికి కావచ్చు, లేదంటే ఎవరికైతే అవసరం ఉందో వారికి మీరు దానంగా ఇచ్చినట్టు అయితే చాలా మంచి ఫలితాలు మీరు చూస్తారు. ఈ బూడిద గుమ్మడికాయను మీరు దానంగా ఇచ్చి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా వచ్చేయండి. మీకు చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఐశ్వర్యానికి కావచ్చు, లేదంటే తిండికి కావచ్చు, ధాన్యానికి కావచ్చు ఎలాంటి లోటు ఉండదు. ఇక వీలైనంత వరకు బంగారం దానం ఇచ్చే స్తోమత ఎవరికైతే ఉంటుందో అలాంటి వారు కూడా తప్పకుండా కొంచెం బంగారాన్నైనా సరే ఈ సంక్రాంతి రోజున దానంగా ఇస్తే చాలా మంచి సంపద మీకు ఎల్లప్పుడూ కలుగుతుంది. ఇక పితృదేవతలకి గనుక నల్ల నువ్వులను దానం చేసినట్టు అయితే అంటే మనం సహజంగా పితృదేవతలకి ఏదైనా పెట్టాలి అనుకుంటే నదీ స్నానానికి వెళ్ళి అక్కడ దారాలు వదిలేస్తాం కదా, అలానే ఈ సంక్రాంతి రోజు కూడా వీలైనంత వరకు పితృదేవతలని తలుచుకొని నల్ల నువ్వులను దారాలో అలా నీళ్ళలో వదిలేయండి. అప్పుడు మీ కుటుంబం చాలా ఆనందంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. ఒక్క సంవత్సరం ఒక సంక్రాంతి రోజు ఈ పని చేసినట్టు అయితే మీకు ప్రతి సంవత్సరం చేసినంతగా పుణ్యం కలుగుతుంది. ఇక ఉప్పుని కూడా సంక్రాంతి రోజు గనుక దానంగా ఇస్తే సిరి సంపదలతో ఎల్లకాలం వర్ధిల్లుతారు. ఎందుకంటే ఉప్పుని సంక్రాంతి రోజు దానం చేయడం ద్వారా ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా రావాలి అంటే మన ఛానల్ని ఎవరైనా టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇంకా ఆల్ టాబ్ని నొక్కడం ద్వారా నేను పెట్టే ఇంకెన్నో మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి అప్డేట్గా వస్తాయి. హ్యావ్ ఎ వెరీ నైస్ డే.